హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి, అందులో ముఖ్యంగా సార్ నేను నెల 15,000 రెంట్ కడుతున్నాను. ఈ రెంట్ కట్టేదేదో నేను ఈఎంఐకి వెళ్ళిపోతే నాకు ఇల్లు మిగులుతుంది, రెంట్ మిగులుతుంది కదా, నేను ఎందుకు ఈఎంఐ తీసుకోకూడదు అని నా వర్క్షాప్కి అటెండ్ అయిన ఒక పర్సన్ ఈ క్వశ్చన్ చేశాడు. సో రెంట్లో ఉండడం బెటరా, ఈఎంఐలో ఉండడం బెటరా? ఓకే, సో ఈ లెక్క మనం ఒకసారి చూసుకుందాం. సో నాకు ఎవరైతే క్వశ్చన్ అడిగారో, మన వర్క్షాప్కి అటెండ్ అయిన మన క్లయింట్, ఇతనికి శాలరీ 50,000 వస్తుందండి. ఇతను 15,000 రెంట్కుంటున్నాడు. మిగిలిన 35,000తో పిల్లల చదువులు, ఇల్లు గడుస్తుంది. ఈ 15,000 రెంట్ బదులు దీన్నే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే నేను ఈజీగా బయటపడతా కదా అని చెప్పేసి తన క్వశ్చన్. నేనేమన్నానంటే, ఈ 15,000 ఈఎంఐకి నీకు ఎంత లోన్ వస్తుంది? మహా అంటే 15,000 ఈఎంఐ పడుతుందంటే ఒక 18 లక్షల లోను. సరే గట్టిగా మాట్లాడితే మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తే ఒక 20 లక్షల లోన్ వస్తుంది. 20 లక్షలలో ఈ 20 లక్షల్లో ఎక్కడ నీకు ఫ్లాట్ వస్తుంది? మెట్రో సిటీస్లో లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 20 లక్షల్లో ఎక్కడన్నా నీకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుందా? సో ఇండిపెండెంట్ హౌస్ రాదు, దాన్ని పక్క పెట్టేద్దాం. అంతే కదా, రాదు. నెక్స్ట్ ఉందేంటి? అపార్ట్మెంట్. 50 లక్షల ఫ్లాట్కి వెళ్తున్నాడు, అపార్ట్మెంట్లో ఫ్లాట్కి వెళ్తా అంటున్నాడు. సో ఇప్పుడు ఈ 15,000 రెంటు, ఈ 50 లక్షల ఫ్లాట్ ఖర్చు ఎంత ఉంటుందో చూద్దాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి? ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఇతను రెంట్కుంటుందేమో 15,000. ఈ 15,000కి 5 సంవత్సరాల ఖర్చు ఎంత అవుతుంది? అలాగే ఇతను ఓన్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాడుగా, దీనికి 5 years కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. సో దీనికి ముందు ఇమీడియట్గా 10 lakhs కావాలి. డౌన్ పేమెంట్ దాదాపుగా 36,000 పడుతుంది. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 years వేసుకుంటే. ఓకేనా? ఇది కాకుండా ఈ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది, 2,000 నుంచి 4,000 దాకా ఉంటుంది. సరే ఒక 3,000 అనుకుందాం. ఎంత పడుతుంది? దాదాపుగా 1,80,000 పడుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ ఈ 5 years మీద ఒక 60,000 దాకా పడుతుంది ప్రాపర్టీ ట్యాక్స్. ఈ 5 yearsకి ఇప్పుడు మనోడు ఎంత కట్టాడు? డౌన్ పేమెంట్ 10 lakhs, 5 సంవత్సరాల ఈఎంఐ 2,16,000 చేంజ్ పడుతుంది. 36,000 ఇంటూ ఇదంటే. అలాగే మెయింటెనెన్స్ ఒక 1,80,000 కట్టాడు. ఓకేనా? అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ ఒక 60,000 కట్టాడు. ఈ 5 సంవత్సరాలకి మొత్తం కలిపితే 35 లక్షలు అవుతుంది, 35 lakhs. ఓకే, ఇప్పుడు రెంట్ చూద్దాం. 15,000 రెంట్ ఉంది, సంవత్సరానికి ఒక 5% 6% పెంచుతున్నారు అనుకున్నాం. ఒక 5% పెంచుతారు కదా రెంట్. ఇలా 5 సంవత్సరాలకు రెంట్ లెక్క చూస్తే 10 లక్షలు అవుతుంది, 9 నుంచి 10 లక్షలు అవుతుంది. ఆ ఈఎంఐ భరించగలిగితే ఓకేనా, సొంత హౌస్కో సొంత ఫ్లాట్కో వెళ్ళడం బెటరే. ఓకే, తన ఇంట్లో తనున్న ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీ. ఓకే, ఎంతో కొంత 5 to 10 years వరకు అపార్ట్మెంట్ రేట్ కూడా పెరుగుతుంది. ఇండిపెండెంట్, ఇతని యాంగిల్లో ఇండిపెండెంట్ లేదు బాస్, మళ్ళీ ఇండిపెండెంటే బెటర్ అని కామెంట్ చేయకండి. ఇతని యాంగిల్లో ఇతని కేసు చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఇతని ఇండిపెండెంట్కి వెళ్ళే పొజిషన్లో లేదు, అపార్ట్మెంట్ వరకే తన బడ్జెట్. ఒకవేళ పెట్టగలిగితే ఒక 5 to 10 yearsలో అప్రిషియేషన్ ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా ఆ ఏరియాని బట్టి, ఆ లొకాలిటీని బట్టి దాని అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఏమంటానంటే 25 lakhs ఎక్స్ట్రా పెడుతున్నాడు, ఇంతవరకు బాగుంది. 36,000 ఈఎంఐ, 50,000 శాలరీలో 36,000 ఈఎంఐ అంటే మిగిలిన 14,000తో పిల్లల పరిస్థితి ఏంటి?
పోనీ నీ ఆఫీస్కి దగ్గరలో ఏమైనా అపార్ట్మెంట్ దొరుకుద్దా? ఇప్పుడు నువ్వు రెంట్ కాబట్టి నీ ఆఫీస్ కొంచెం ఒక 5, 10, 20 మినిట్స్లో వెళ్ళిపోయే డిస్టెన్స్లో ఉన్నావు. పెట్రోల్ ఖర్చు ఒక 1000-1500 పడుతుంది. ఇప్పుడు నువ్వు కొంచెం దూరంకి వెళ్ళిపోవాలి నీకు ఆ రేట్లో అపార్ట్మెంట్ తగ్గాలంటే. సో నీకు డైలీ ఒక 40 మినిట్స్ పడుతుంది. అంటే నెలకు ఒక 3000, 1500 పెట్రోల్, 3000 ఇది ఎక్స్ట్రా. ఓకే, నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మళ్ళీ బ్యాక్ పెయిన్ ఇంకోటో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి ఈ జర్నీ వల్ల. ఓకేనా? శాలరీలో ఇంక్రిమెంట్ ఒకవేళ వచ్చిందా, ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఇంక్రిమెంట్? మహా అంటే ఈ సంవత్సరాల్లో ఒక సాఫ్ట్వేర్ తప్పితే మిగిలిన వాటిలలో 5 to 10% కూడా పెరగట్లే. ఇలాంటప్పుడు 15,000తో నీ పిల్లల్ని ఇల్లుని ఎలా నెట్టుకొస్తావు? ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రెంటే బెటరు. ఓన్ హౌస్ కన్నా రెంటే బెటరు. ఓన్ హౌస్కి వెళ్ళాలంటే నీ దగ్గర ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇప్పటిదాకా రెంటు నీ శాలరీలో 15,000 అంటే 30% వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు నీ శాలరీలో 80% రెంట్కే వెళ్ళిపోతుంది, 70% ఈఎంఐకే వెళ్ళిపోతుంది. 70% ఈఎంఐకే వెళ్ళిపోతే మిగిలిన 30% పిల్లల చదువేంటి, వాళ్ళకు నువ్వు తెస్తున్న క్వాలిటీ హెల్తీ ఫుడ్ ఏంటి, వాళ్ళకి పండక్కి పబ్బానికి బట్టలేంటి, ఆటోమేటిక్గా నీ తెలియకుండా అప్పుల పాలైపోతావు. అది అమ్మేసిన తర్వాత కూడా నీ అప్పులు తీరవు. ఒకవేళ ఇది తట్టుకోలేక నువ్వు ఆ ప్లాట్ అమ్మేసినా ఆ ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, అవన్నీ కూడా వడ్డీలు కట్టడానికే సరిపోద్ది. జీరో, ఆడికాడికి ఏం మిగలదు. సో రెంట్ బెటరా, అపార్ట్మెంట్ బెటరా, ఓన్ అపార్ట్మెంట్ బెటరా అంటే మనకొస్తున్న శాలరీని బట్టి రెంటా అపార్ట్మెంటా డిసైడ్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ నువ్వు అపార్ట్మెంట్కి వెళ్ళాలనుకో, లెక్కలై నీకు వస్తున్న శాలరీలో 40% వరకే నీ ఈఎంఐ. నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావంటే 40,000 నువ్వు ఈఎంఐ భరించగలుగుతావు. 40% 40కి మ్యాక్సిమం అన్ని లోన్లు కలిపి 40 అంటే దాదాపుగా 40,000. 40,000 అంటే దాదాపుగా 42 లక్షలు, 45 లక్షలు నీకు లోన్ వస్తుంది. ఓకే, ఇంకో డౌన్ పేమెంట్ ఒక 20% అంటే ఒక 15 లక్షలు వేసుకుంది, 60 లక్షలు. నువ్వు 60 లక్షలు ఇల్లుకి వెళ్తే నీకు డౌన్ పేమెంట్ ఒక 15 లక్షలు రెడీ చేసుకుంటే మిగిలిన 40 లక్షలు లోన్కి వెళ్తే అప్పుడు ఏమవుతుంది? 60,000 నీ శాలరీలో మిగులుతుంది. దీంతో ఫ్యామిలీని నెట్టుకోవచ్చు. ఓకే, ఇలా నీ పొజిషను నీ ఇన్కంలో 40% ఈఎంఐ బర్డెన్ దాటకుండా, నీ డౌన్ పేమెంట్ కూడా అప్పు పర్సనల్ లోన్ కాకుండా నీ సేవింగ్స్ నుంచి తేగలిగితే ఇది అప్పుడు నువ్వు సొంత ఇండిపెండెంట్ హౌజో లేకపోతే నీ ఓన్గా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటో తీసుకునే అర్హత మనకున్నట్టు. డౌన్ పేమెంట్ పర్సనల్ లోను ఫ్రెండ్స్ దగ్గర నుంచో తీసుకొచ్చి ఈఎంఐలో 80% 70% ఈఎంఐ శాలరీలో వెళ్ళిపోతే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్. దానికన్నా రెంట్కే ఉండవు. ఈ రెంట్ 10 సంవత్సరాల్లో పెద్దగా వచ్చేదేం లేదు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వు, దేవుడిదే నీ శాలరీ ఇంక్రీజ్ అయ్యి నువ్వు మళ్ళీ ఇల్లు కొనే స్థాయికి, అపార్ట్మెంట్ కొనే స్థాయికి వచ్చావా అప్పుడు కొను, లేదా సైలెంట్ అవ్వు. జస్ట్ ఈఎంఐ పోతుంది కదా, దీనికి కొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే డబ్బులు అవుతాయంటే చూసాం కదా, 10 లక్షలు 5 సంవత్సరాల్లో ఈఎంఐ సెట్ అయింది, ఇక్కడ 36 లక్షలు. నీ శాలరీలో లెక్కలు చూసుకోకుండా కనుక వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు సోషల్ ప్రెజర్లో కనుక తీసుకుంటే ఇల్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇల్లు అనేది నీ మూడో కొడుకు అనుకో మాట వరుసకి. నీకు 2 పిల్లల్ని నువ్వు కరెక్ట్గా చూసుకోకపోతే ఈ మూడో కొడుకు ఒక్కడే ఎదిగినా ఉపయోగం లేదు, దాని రేట్ ఒక్కటి పెరిగినా ఉపయోగం లేదు. వీళ్ళు పెరగాలి, నీ ఇల్లు పెరగాలి. ఈ 3 ప్రాపర్గా పెరిగితేనే వీళ్ళు బాగుపడతారు, నీ ఇంట్లో నువ్వు ఉండగలుగుతావు, దీని వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతుంది. ఇది లేకుండా ఇది పెంచినా పర్లేదు, కానీ వీళ్ళని తగ్గించి ఇది పెంచావంటే ప్రాబ్లం అయిపోతాం. సో మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పిన లెక్కలు క్యాలిక్యులేషన్ చూసుకొని నువ్వు రెంట్కి వెళ్తావా ఈఎంఐకి వెళ్తావా డిసైడ్ అవ్వు, కానీ క్యాలిక్యులేషన్ లేకుండా వెళ్ళకు. ఈ వీడియోలో మీకు అర్థమైన పాయింట్ ఏంటి కామెంట్లో పోస్ట్ చేయండి. మీ కామెంట్, మీ లైక్ ఈ వీడియోని తొందరపడి ఇల్లు తీసుకుందాము అనుకునే వాళ్ళ దగ్గరికి రీచ్ చేస్తుంది. వాళ్ళు కొంచెం ఆలోచనలో పడతారు, కూర్చుంటారు, లెక్కలు వేసుకుంటారు, ఇది నాకు సూట్ అవ్వదా అని డిసైడ్ అవుతారు, ముందుకెళ్తారు. సో నాతో పాటు సొసైటీలో ఫైనాన్షియల్ అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ది కూడా. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.